జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతీయ భద్రతా దళాలు అతిపెద్ద విజయాన్ని అయితే సాధించినాయి. ఆఖరి టెర్రరిస్ట్ను కూడా కుక్కన కాల్చినట్టు కాల్చి చంపేసినాయి. సరే, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా నెలలో ఒకసారి మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. స్క్రీన్ మీద ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసైనా కూడా మన ఛానల్కి అమౌంట్ పంపించవచ్చు. లేదా ఈ గూగుల్ పే కావచ్చు, పేటిఎం, ఫోన్పే ఆ నెంబర్ ఉంటుంది, దాని ద్వారా అయినా పంపించవచ్చు. లేదంటే కామెంట్ బాక్స్లో వచ్చేసి అకౌంట్ డీటెయిల్స్, యూపీఐడి అవన్నీ ఉంటాయన్నమాట, పేమెంట్ లింక్ అవంతా కూడా. వాటి ద్వారా అయినా కూడా మీరు అమౌంట్ పంపించవచ్చు. అయినా కూడా ఏది అమౌంట్ పంపించే విషయంలో మీకు ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా? మన ఛానల్ నిర్వహణకు బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మొత్తానికి మన భద్రతా బలగాలు మరో భారీ విజయాన్ని అయితే సాధించినాయి. మన దేశం పరువునైతే నిలబెట్టినాయి. మన దేశం పరువునంటే మన పరువే కదా, మన పరువు నిలబడింది. ఆఖరి టెర్రరిస్ట్ను కూడా మన భారతీయ సేనలో ఎన్కౌంటర్ చేసి పూర్తి స్థాయి విజయాన్ని అయితే సాధించాయి. దెబ్బతో క్లీన్ స్వీప్ చేసినట్టు అయిపోయింది. సరే, విషయానికి వస్తే, పెహల్గామ్లో, ఎక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గామ్లో ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు హిందువులే టార్గెట్గా దాడులకు పాల్పడి అమాయకులందరినీ కూడా హత్య చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ తీవ్రవాద దాడిలో పాల్గొనేది పాకిస్తాన్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి తీవ్రవాదులేనన్న విషయం బహిరంగ రహస్యమే. ఇదేమి దాచిపెట్టేది కాదు, దాచినా ఆగేది కాదు. వీరిలో 4 పాకిస్తానీ తీవ్రవాదులు కాగా ఇక 2 వచ్చేసి స్థానిక కాశ్మీర్ ఇస్లామిక్ జిహాదీలు అనమాట. వీళ్ళంతా కూడా ముందుగా ఈ పాకిస్తాన్లో కమాండో ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత సరిహద్దుల దగ్గరికి వచ్చి ఒక టన్నెల్ ద్వారా మన భారత్లోకి ప్రవేశించి పహల్గామ్కి అయితే చేరుకున్నారు. అంటే కేవలం అమాయకులు చంపేదానికి వీళ్ళు ఎన్ని కథలు చేశారో చూడండి. ఈ విధంగా పెహల్గామ్ చేరుకున్నటువంటి ఈ 6 మంది తీవ్రవాదులకు ఈ స్థానిక పెహల్గామ్ జిహాదీగాళ్ళంతా కూడా ఆశ్రయం కల్పించారు. దీంతో ఒక వారం రోజుల పాటు ఈ పెహల్గామ్లోనే తిష్ట వేసినటువంటి ఈ తీవ్రవాదులు అక్కడంతా కూడా రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్ ప్రకారం ఈ పెహల్గామ్ తీవ్రవాద దాడికి అయితే పాల్పడినారు. ఇక ఈ తీవ్రవాద దాడికి పాల్పడిన తర్వాత, అంటే ఒడిచిన పని అయిపోయింది కదా, ఇక ఈ తీవ్రవాదులు జమ్మూలోకి ప్రవేశించి అక్కడ కొండ గుహల్లో దాక్కున్నారంట. ఇక కొండ గుహల్లో దాక్కున్నటువంటి ఈ తీవ్రవాదులకు అక్కడ స్థానిక జిహాదీగాళ్ళంతా కూడా రహస్యంగా వాళ్ళకు నీళ్లు కావచ్చు, ఆహారం అదంతా కూడా అందించసాగినారు. ఆ విధంగా స్థానిక జిహాదీగాళ్ల సాయంతో ఈ తీవ్రవాదులు ఒక్కో చోటు నుంచి మరో చోటికి మారుతా గత 3 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక ఈ తీవ్రవాదులు 2 గ్రూపులుగా విడిపోయి 2 మార్గాలలో వాళ్ళు ఇంతకుముందు ఏ రహస్య టన్నెల్ ద్వారా భారత్లోకి ప్రవేశించారో ఆ టన్నెల్ వద్దకు చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ రహస్య టన్నెల్ను ముందుగానే పసిగట్టినటువంటి మన భారతీయ సైనికులు ఇక అక్కడే మాటేసుకొని కూర్చున్నారు. అంతే, ముందుగా మొదటి బ్యాచ్ టెర్రరిస్టులు ఆ రహస్య టన్నెల్ దగ్గరికి చేరుకున్నారన్నమాట. ఇక వెంటనే మన భద్రతా బలగాలు ఆపరేషన్ మహాదేవ్ను ప్రారంభించి ఆ 3 తీవ్రవాదులను కుక్కలు కాల్చి అవతల భారత ఆ తరువాత రోజే మరో 2 తీవ్రవాదులు ఆ రహస్య ప్రదేశానికి అయితే చేరుకున్నారు. ఇక మన సైనికులు ఆపరేషన్ శివశక్తిని ప్రారంభించి ఆ 2 తీవ్రవాదులను కూడా నరకానికైతే పార్సల్ చేశారు. 72 మంది కన్నీళ్ళ కాడికి పంపించారనమాట. ఎందుకంటే ఆ 72 మంది కన్నీళ్ళ కోసమే వీళ్ళు ఇదంతా కూడా చేసేది. కాబట్టి ఆ అడవి సుఖపడిపోండి అని చెప్పేసి అడిగి పంపించేశారు. ఇక ఆఖరుగా మరొక తీవ్రవాది మిగిలిపోయినాడు. ఇక ఈ తీవ్రవాది కోసం అనంతనాగ్, అదేవిధంగా కుల్గామ్ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినారు మన భారతీయ సైనికులు. ఫైనల్గా కుల్గామ్లో ఈ ఆఖరి తీవ్రవాది పట్టుబడినాడనమాట. దక్షిణ కుల్గామ్లోని అటవీ ప్రాంతంలో ఈ తీవ్రవాద జాడలు అయితే కనపడినాయి. ఇక మన సైనికులు రెచ్చిపోయి ఆ ఆఖరి తీవ్రవాది కోసం గాలింపు అయితే మొదలుపెట్టారు. ఇక ఈ తీవ్రవాది జనాలంతా కూడా ఉంటారు కదా, ఆ జనావాసాల దగ్గరికి వెళ్తే తాను ప్రాణాలతో ఉండొచ్చు అని చెప్పేసి భావించి, ఎందుకంటే ఇటు వాళ్ళకి సపోర్ట్ చేసే ముడాకుడులు కదా చాలామంది ఉన్నారు కదా ఆడ, వీడేం చేశా అంటే కుల్గామ్లోనే జనావాసాల వైపు పరిగెత్తాడంట. ఇది గమనించినటువంటి మన సైనికులు, ప్రజలంతా ఒక పక్క చూస్తూ ఉంటే సినిమాలో చూపించినట్టుగా ఆ తీవ్రవాదిని కుక్కర్ కాల్చి ఎన్కౌంటర్ చేసి పారిపోయినారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ తీవ్రవాదిని అక్కడికక్కడే నరకానికి పార్సల్ చేసేశారు. ఈ విధంగా ప్రజలంతా చూస్తూ ఉండగానే ఒక తీవ్రవాదిని ఎన్కౌంటర్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అంటే మన సైనికులు కూడా ఇజ్రాయెల్ని అయితే ఫాలో అవుతున్నారనమాట. అది ఎందుకంటే మొన్నటిదాకా మొహమాటాలునే ఓయమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే జనాలు భయపడతారు, లేకపోతే ఈ జిహాదీ మనస్తత్వం వాళ్ళు తిరగబడతారు ఇవన్నీ అనేసి. ఇప్పుడు ఆ కథలని బేయడమే అంతే, అట్టుంటుంది మ్యాటర్.
మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.